ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతను దూరం చేసుకోవటానికి 12 రాసుల వారు వివిధ దేవతల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు మత్స్య జయంతి. ఈ సందర్భంగా మత్స్య జయంతి యొక్క విశేషత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ తదియ. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు, అలాగే ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకుతో చేసేటువంటి పూజలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తాయి, రుణ ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇది ఆకస్మిక అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి గణపతి హోమం ఉపకరిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠాతి. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు విజయాల్ని కలిగిస్తాయి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. శ్రీహరి ధరించిన మత్స్యావతారం యొక్క విశిష్టత ఏమిటి, మత్స్య జయంతి నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. శ్రీహరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దశావతారాలని ధరించారు. శ్రీ మహావిష్ణువు దశావతార పరంపరలో మత్స్యావతారం మొదటిది. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ వంటి అవతారాలు సమయోచితంగా ఆవిర్భవించాయి. ధర్మ సంస్థాపన అనంతరం ఈ అవతారాలని అదృశ్యమయ్యాయి. దశావతారాల అనుక్రమణికలో మొదటిదైనటువంటి మత్స్యావతారం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సృష్టిలోని బుద్ధిజీవులకు మార్గనిర్దేశనం చేస్తూ విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించే గ్రంథాలు వేదాలు. ఆ వేదాలని సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించాడు. ఆ వేదాలతో సహా సోమకాసురుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దాంతో లోకంలో విజ్ఞాన వీచికలన్నీ అంతర్ధానమయ్యే. లోకం అల్లకల్లోలమైంది. దేవతలు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. విష్ణువు మహామత్స్య అవతారాన్ని ధరించి సముద్ర గర్భంలోని సోమకాసురుణ్ణి వధించాడు. వేదాలని పునరుద్ధరించాడు. ఈ వేదోద్ధరణ మత్స్య జయంతి రోజునే జరిగింది. మత్స్య జయంతి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చాలా ప్రశస్తమైనది, శుభ ఫలితాలను కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం, మత్స్యావతార స్తోత్రం ఈరోజు పఠించడం ద్వారా గ్రహపీడ తొలగిపోతుంది, శుభవార్తలు వింటారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు.
సఖ్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి అనుకూలత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. బంధువులతోటి మిత్రులతోటి సంభాషించేటప్పుడు పొరపాట్లటువంటి సంఘటనలు ఏర్పడతాయి. తద్వారా విభేదాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే కార్యక్రమాలను క్రీడారంగం వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక విభేదాలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆటంకాలని ఒక్కొక్కటిగా అధిగమించగలుగుతారు. ప్రతికూల ప్రభావం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఆకస్మిక ప్రతికూలత నుంచి పారిశ్రామిక రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో విద్యార్థులకి అనుకూలత ఉంటుంది. ధీశక్తి పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. శత్రు భీతి పోతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తహతహ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ మహిళలు గృహోపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక స్తోమత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. మానసిక వేదనలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు.
కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి పనుల్లో విఘ్నాల్ని చూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. కళారంగం వారికి పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సాహిత్యపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ఫలితాలు వెంటనే పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సాఫ్ట్వేర్ రంగం వరకు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థికంగా బలపడేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సాధ్యాసాధ్యాలు వృత్తిపరంగా నిర్ణయించుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక స్తోమత మహిళలకు పెరుగుతుంది. గృహోపయోగ కార్యక్రమాల్లో వేగం పుంజుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సాధ్యాసాధ్యాల్ని నిర్ణయించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి ఉపకరిస్తాయి. ప్రయాణాల్లో ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేపట్టగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు మహాకాళి అమ్మవారిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో అర్చించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొనసాగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను వ్యాపార రంగం వారు ఒక్కొక్కటిగా మాత్రమే సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావంతో కూడినటువంటి ఫలితాలు మహిళలకు గృహపరంగా చోటు చేసుకుంటే కృషితో కూడినటువంటి విజయాలు మాత్రమే విద్యార్థులకి దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి వెంటనే సాధించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. శుభ ప్రయత్నాలు గృహపరంగా మాత్రం కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు పారిశ్రామిక రంగం వారికి, వ్యాపార రంగం వారికి ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. రాజకీయ రంగం వారికి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి వెనంటూ ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. విదేశీ వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ఉంటుంది. జాప్యాల్ని, విఘ్నాన్ని నివారించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆకస్మిక అపవాదులు వృత్తిపరంగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఓర్పు, సహనం వంటివి కూడా తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి వికటిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. మహిళలు గృహోపయోగ కార్యక్రమాలని మాత్రం పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత కొనసాగుతుంది. విఘ్నాల్ని వరించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూలత ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఊహించినటువంటి పరిణామాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో క్రీడారంగం వారికి ప్రతికూలత ఆకస్మికంగా చోటు చేసుకుంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూలత దూరం అవుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. అభివృద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు జయవారం లేదా మంగళవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మానసిక బలహీనతల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో విజయాలకి దోహదపడుతుంది. శుభోదయం. జాతక దోషాలు, పరిహారాలు
అన్న అంశానికి స్వాగతం. ఈనాటి విశేషం మత్స్య జయంతి. శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి 10 అవతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రజ, కృష్ణ కల్క్యాది దశావతారములలో మొట్టమొదటిది మత్స్యావతారం. ఈ అవతారానికి సంబంధించి ఆలయాలు తక్కువగా ఉన్నాయి కానండోయ్. హస్తరేఖలలో మత్స్యరేఖలు ఉంటాయి. జాతక చక్రంలో చేపలకు ఆహారాన్ని అందించడం అంటే గోధుమ పిండి లేక బియ్యం పిండిని నీటిలో తడిపి చిన్న చిన్న ఉండలుగా చేసి లేక బిస్కత్తులను ఈ చేపలకు అందించడం అనే పరిహారాన్ని పాటించడం ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చు అంటుంది సంప్రదాయ పరిష్కార మార్గం. అలాంటప్పుడు ఈ మత్స్యరేఖ అంటే ఏమిటి, అలాగే జాతక చక్రంలో ఏ విధమైన దోషాలు ఉంటే ఏ విధమైన పరిహారాలు పాటించాలి అన్న విషయాలను ఈరోజు పరిశీలన చేద్దాం. హస్తరేఖలలో ఈ చివరి క్షేత్రం కేతువుకు సంబంధించిన క్షేత్రం. జీవనరేఖ ఇలా శుక్రుడు, గురువు ఈ ఇరువురి మధ్యన ప్రారంభమై బుద్ధిరేఖతో కలిసి ఇలా క్రిందగా వంపుగా తిరిగి వస్తుంది. ఇలా తిరిగి వచ్చిన ఈ రేఖ జీవనరేఖ కంకణ రేఖల వరకు కొనసాగుతుంది. ఈ జీవనరేఖకు శుక్రభాగంలో, ఈ భాగానికి శుక్రభాగము అని పేరు, శుక్రభాగంలో మరి ఒక ఉపరేఖ కుజరేఖ ఉంటుంది. ఇది ఎలాంటి రేఖ అంటే మనం ఆసుపత్రిలో చేరి వైద్యులు కూడా నిస్సహాయులై చేతులెత్తేసినప్పుడు ఇంకా మేమేం చెయ్యలేమండి అన్నప్పుడు కూడా కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ రేఖ మళ్ళీ మనల్ని పునరుజ్జీవితులుగా చేసి మళ్ళీ జీవితంలో సంతోషంగా నిలబడేటట్టుగా చేస్తుంది. అందుకే దీనికి జీవన రేఖ ఉపరేఖ పక్కన ఉంటుందే అదృష్ట రేఖ అని దీనికి మరో పేరు కూడా ఉంది. కుజరేఖ అని సామాన్యంగా చెబుతూ ఉంటారు. ఎంతటి ప్రమాదాలనైనా జీవితంలో వచ్చినప్పుడు ఎదుర్కొనేటటువంటి మానసిక స్థాయిని ఈ రెండవ రేఖ ఇస్తుంది. అయితే ఈ రేఖ ఇలా వంపు తిరిగి తిరిగి చివరగా చేరి ఈ జీవనరేఖ, కంకణ రేఖ, ఈ కుజరేఖ కలిసేటటువంటి క్షేత్రము ఒక ద్వీపం వలె కనిపిస్తుంది. ఈ ద్వీపం వలె కనిపించేటటువంటి క్షేత్రము మత్స్యరేఖ. ఈ అరచేతిలో ఆ మత్స్యరేఖను మనం గమనించవచ్చు. ఈ మత్స్యరేఖ ఉంటే విదేశీ ప్రయాణాలు, ధార్మికపరమైన జీవనం, ఆధ్యాత్మికపరమైనటువంటి దృష్టి ఇవన్నీ కూడా ఈ రేఖ వల్ల మనం తెలుసుకోగలుగుతాం. ప్రత్యేకించి పూర్ణ ఆయుర్దాయం ఈ రేఖ ఉంటే తెలియవస్తుంది. అలాగే పునర్జన్మ లేకపోవడం, జన్మరాహిత్యం అన్నదాన్ని కేతువు అనుగ్రహిస్తాడు. జాతక చక్రంలో 12వ ఇంట కేతువు ఉన్నాడు అంటే ఇక ఆ జాతకుడికి పునర్జన్మ లేదు, మోక్షము, కైవల్యము అని చెప్పే ఆ శాస్త్రం హస్తరేఖలలో కూడా యవన జాతక శాస్త్ర సూత్రాలను అనుసరించి ఈ భాగం ఆ ధర్మాన్నే సూచిస్తుంది. అందుకే ఈ మత్స్యరేఖ ఉండేటటువంటి ఈ క్షేత్రానికి కేతువు ఆధిపత్యం అని కూడా చెబుతారు సాముద్రికవేత్తలు. ఇలా మత్స్య సంబంధితమైన అంశాన్ని మనం గమనించినప్పుడు పురాణాలలో మత్స్యావతారాన్ని శ్రీమన్నారాయణమూర్తి ఏ సందర్భంలో ధరించాడు అంటే ప్రళయకాలంలో ఉపరిచర మనువు అనేటటువంటి మహానుభావుడు తపస్సు చేసుకుంటూ తపస్సు చేసే ఆ సమయంలో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి అని దోసిలి పట్టగా ఆ ఉపరిచర మనువు చేతులలో ఒక చేప కనిపించింది. ఆ చేపను జాలితో నీళ్ళలో వేస్తే ఒక ధర్మం చెబుతారు, చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను పెద్ద చేప, చిన్నమాయను పెదమాయ. ఇది లోక ధర్మం. దీనినే మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటూ ఉంటాం. అయ్యో చచ్చిపోతుందో ఏమో అనుకున్నాడు ఆ ఉపరిచర మనువు. దానిని వసువు దానిని కమండలంలో విడిచాడు. ఆ కమండలంలో అది పట్టకుండా పెద్దదైంది. బావిలో విడిచాడు, చెరువులో విడిచాడు, నదిలో విడిచాడు, సముద్రం దాకా వెళ్ళింది. ఇదంతా కూడా అద్భుతమైనటువంటి కథ. శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అతడితో చెప్పాడు, నాయనా ఇది ప్రళయకాలం అంటే సంధికాలంలో కూడా మళ్ళీ ఉత్పత్తి కావాలి. సృష్టి, స్థితి, లయము, ఉపసంహారము, పునఃసృష్టి అనబడే 5 చేసేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. పునఃసృష్టికి అవసరమైనటువంటి జీవరాశిని నీవు ఒక నావలో సమీకరించు, ఇదిగో నావ నేను నీకు అందజేస్తున్నాను అంటాడు ఆ మత్స్యావతారంలో ఉండే స్వామి.
సోమకాసురుడిని చంపి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఈ పురాణాలను ఏం చెబుతున్నాయి? హస్త సాముద్రికం ఏం చెబుతుంది? ఎందుకు ఈ కథలన్నీ ఈవేళ చెప్పుకుంటున్నాం అంటే, ఈవేళ మత్స్య జయంతి కాబట్టి ఈ కథలన్నీ కూడా తవ్వి జ్ఞాపకం చేసుకుంటే పుణ్యబలం పెంపొందింపజేసుకోగలుగుతాం. ఒకటి. రెండు, ఎంత ప్రమాదంలో ఉన్నా ఇక ముగిసిపోయింది, ఇక ప్రళయం అనుకున్నా కూడా అందులోంచి మళ్ళీ పునరుజ్జీవింపజేసేటటువంటి శక్తిని ఈ మత్స్యావతారంలో ఉండే శ్రీమన్నారాయణమూర్తి ఉపరిచర పశువుకు అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించాడు. కనుక కారు చీకట్లో కాంతి పుంజంలాగా ఈ రేఖ మనకు క్షేమాన్ని కలగజేస్తుంది. రేఖలు ఉన్నా లేకపోయినా కథలు వింటే కూడా ప్రయోజనం కలుగుతుంది. కనుక ఈరోజు పరిహార మార్గంగా మనం సమీపంలో ఉండేటటువంటి చెరువులు, బావులు, ఇతర నీటి వసతుల సమీపానికి వెళ్ళి బియ్యం పిండిని లేక గోధుమ పిండిని తడిపి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటికి చేపలకు అందజేసే ప్రయత్నం చేద్దాం. లేదా బిస్కత్తులను కూడా ఆహారంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇందువల్ల వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. విద్యాభ్యసనం చేసే క్రమంలో ఎక్కడైనా న్యూనతాభావంతో తక్కువగా మార్కులు వస్తున్నాయి అని బాధపడేటటువంటి విద్యార్థులకు ఆ దోషాన్ని పోగొట్టి ఉన్నతమైన మార్కులు వచ్చే విధంగా మనసును సమాయత్తపరుస్తుంది ఈ పరిష్కారం. అలాగే ఎక్కడైనా కార్యాలయాల్లో ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగంలో అసంతృప్త జీవనం గడిపేటటువంటి వారికి ఇంత నాకు ఇచ్చాడు పరమేశ్వరుడు, ఇది చాలా ఆనందం కలిగించే అంశం అనేటట్లుగా సానుకూల దృక్పథాన్ని పెంపొందింపజేసే అవకాశం ఈ చేపలకు మనం ఆహారం అందజేయడంలో ఉంది. జీవం జలం నుంచి పురుడు పోసుకుంది. మనం ఆనందంగా ఉన్నాం అంటే జీవం కారణంగానే, ఈ జీవం జలంతో ఉన్న కారణంగానే. దేహంలో 70% జలమే ఉంది కదా. కనుక ఈ రోజున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జలాశయాలను సంరక్షించే ప్రయత్నం చేద్దాం, నీటి వనరులను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని అంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు మత్స్య జయంతి. విష్ణుమూర్తి యొక్క అవతార తత్వంలో స్వామివారి యొక్క దివ్యతత్వం మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. వాస్తుశాస్త్రంలో కూడాను ఈ యొక్క మత్స్య అనేటువంటిది విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. శాస్త్రరీత్యా ఒక గృహానికి ఆయుష్ ప్రభావం గనక తగ్గినట్లయితే తప్పనిసరిగా దానిని అభివృద్ధిపరచుకోవడం కోసం, అంటే గృహాన్ని మరింతగా శక్తి తత్వంలో విరాజిల్లింపచేసుకోవడానికి మత్స్య యంత్ర స్థాపన అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో మనకు ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికగా చెప్పారు. ఆ మత్స్య యంత్రాన్ని చాలా చక్కగా నిష్టగా 1,50,000 సార్లు దానికి సంబంధించినటువంటి మంత్రోచ్చరణతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తదుపరే ఈశాన్య మూల గోడలో ఆ మత్స్య యంత్రాన్ని అమర్చేటువంటి లక్షణం మనకి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఈ మత్స్యావతారం ఆవిర్భవించిన ఈ సుదినాన ఈ యంత్రం కనుక స్థాపితం చేసుకునేటువంటి విధి విధానాన్ని తెలుసుకొని కనుక ఎవరైనా మీ గృహంలో ఆ యొక్క శక్తితత్వం తగ్గింది అని తెలుసుకున్నప్పుడు ఇటువంటి విధి విధానాన్ని పాటించడంలో తప్పు లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ ఈరోజు గృహంలో తప్పనిసరిగా పాటించాలి. అసలు నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం అనేటువంటిది గృహానికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎందుకంటే నిత్యం ఎక్కడైతే దైవోపాసన కలిగి ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు లేక ఆ అంతర్యామి చాలా చక్కటి యోగతత్వాన్ని కలిగింపజేస్తాడు గృహానికి అని. ఒక దివ్యవంతమైన శక్తి పుంజాలు ఆ గృహంలో ప్రసరిస్తూ ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఇంట్లో ఉండేటువంటి పూజా గదిలో మాత్రం పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రం ఎప్పుడూ కూడా ప్రతిష్ఠ చేయకూడదు. ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోవలసినటువంటి విగ్రహాలు మీ బొటన వేలు సైజ్ అంతా ఎత్తు ఉన్నవి మాత్రమే అమర్చుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం.
మరీ అత్యధికంగా పూజా మందిరంలో విగ్రహాలు ఉండటం కూడాను అంత విశేషకరమైన విధానం కాదు. అందుచేత మన మనస్సు త్రికరణ శుద్ధితో నిలకడగా ఉండటానికి కోసం మనం భగవంతుని వైపు మనస్సుని కేంద్రీకరించడానికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఏది అతిగా పనికిరాదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం మంచిది. దేవాలయం నుంచి విగ్రహాలు తీసుకొచ్చి పూజ గదిలో మాత్రం ఎప్పుడూ ఉంచకండి. అది చాలా వాస్తుశాస్త్రరీత్యా తప్పిదం అవుతుంది. ఆకుపచ్చ, పసుపచ్చ రంగు కలిగి పుల్లని రుచిగల భూమి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఆ రంగు యొక్క ప్రభావాన్ని బట్టి వ్యాపార కేంద్రంగా కూడా ఆ యొక్క భూమి అభివృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు. వ్యాపార స్థలాలకు మరియు ధన సంబంధిత కేంద్రాలకు ఈ భూతత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. పసుపు పచ్చ రంగు కలిగి పుల్లని రుచి కలిగినటువంటి భూములు వీటికి అనుకూలము అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. తినుబండారాలు, ధాన్యాలు ఉంచడానికి దక్షిణం లేక పడమర గోడ, ఆ గోడలకు ఆనించి అరమార లేక చిన్న గది కట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే చాలామంది తమ వస్తువులు నిల్వ చేసుకోవడానికి వీలుగా, అంటే రైతులు ఉన్నారనుకోండి, పండించినటువంటి పంటను నిల్వ చేసేటువంటి విధి విధానంలో ధాన్యాన్ని దక్షిణము లేక పడమర గోడ, ఈ దక్షిణ పడమర గోడలకు ఆనించి చిన్న గదిని కట్టి దాంట్లో ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. భవనం నైరుతి భాగం అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి అంటోంది శాస్త్రం. నైరుతికి విశిష్ట స్థానం ఉందండి వాస్తులో. నైరుతిని బట్టి మొత్తం ఇంటి యొక్క ప్రభావం మొత్తం చెప్పేటువంటి శాస్త్రతత్వం మనకు వాస్తుశాస్త్రంలో కనిపిస్తుంది. నైరుతి దోషం చెప్పలేనంత అనర్థాలను ఇస్తుంది. అందుచేత నైరుతిని చూసి మిగతా దిశల యొక్క ప్రభావాన్ని అంచనా వేసేటువంటి విధి విధానం కూడా ఉంది. అందుచేత భవనం నైరుతి భాగం మాత్రం అన్నిటికంటే ఎత్తుగా, ఈశాన్య భాగం తక్కువలోనూ ఉండాలి అంటోంది వాస్తుశాస్త్రం. మనం సహజసిద్ధంగా పసుపు రంగు, చేదు రుచి కలిగినటువంటి భూములు కనుక ఉన్నట్లయితే అవి అంత శ్రేష్టదాయకమైన ప్రభావాన్ని ఇవ్వవు అని చెప్పేసి కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. వంటింటి నుండి నీరు పోవటానికి మార్గాలను ఉత్తరం లేక తూర్పు వైపుగా ఏర్పాటు చేయాలి. నీరు పోయేటువంటి తీరు తెన్నుల్లో కూడా వాస్తుశాస్త్రం ఇమిడి ఉంది. ఇష్టం వచ్చినట్టు నీరు పంపించడానికి వీల్లేదు బయటికి. ఎప్పుడైనా సరే ఒక గృహం కట్టినప్పుడు ఆ ఇంటిలోని నీరు బయటికి వెళ్ళేటువంటి విధి విధానం ఎలా ఉందో గ్రహించాలి. అన్నిటికన్నా అనర్థదాయకమైనటువంటి విధి విధానం ఏంటంటే నైరుతి మూలగా పడమర నైరుతిలో నీరు పడి బయటికి వెళ్ళటం అనేటువంటిది చాలా అనర్థదాయకం. ఇది ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తెరగండి. అనారోగ్య లక్షణాలకి సూచికం అవుతుంది. పడమర నైరుతి నుంచి బయటికి నీరు వెళ్ళటం, అక్కడ పడిపోవటం అన్నమాట నైరుతిలో. అలా చేయకూడదు. అలాగే వంటింట్లో ఉండేటువంటి నీరు అలా బయటికి పోవడానికి మనం మార్గం ఏర్పాటు చేస్తాం కదా, ఆ మార్గం ఎట్లా ఉండాలి? ఉత్తరము లేక తూర్పు వైపుగా ఏర్పాటు చేయాలి. ఈ రెండు దిశల వైపే వెళ్ళాలి వంటింట్లో ఉండేటువంటి నీరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ద్వారం వెడల్పు ఉంది చూసారా, మనం ద్వారాలు పెడుతూ ఉంటాం సహజసిద్ధంగా ఇల్లు కట్టినప్పుడు. ఈ ద్వారం వెడల్పు అనేటువంటిది ఎత్తులో సగం ఉండి తీరాలి. అది కొలత అన్నమాట. అలాగే వంట చేసేటువంటి సమయంలో మనం ఎప్పుడూ కూడాను వంట చేసినటువంటి ఆ యొక్క పదార్థాల్ని వెనువెంటనే భుజించడానికి ఉపయోగించకుండా ఈశాన్యంలో అక్కడ దేవతా మందిరం ఉంది కాబట్టి ఆ మందిరం వద్ద ఆ వంట చేసినటువంటి నైవేద్యం స్వామివారికి కొద్దిగా చూపించి తర్వాత మనం భుజించడం అనేటువంటిది చాలా శ్రేష్టదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. వరండాలు అనేటువంటివి ఇంటికి
ఉత్తరం లేదా తూర్పులో ఉండాలి. ఇంట్లో పూజా మందిరంలో ఎప్పుడూ 2 శివలింగాలు ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. అట్లాగే 2 విష్ణు చక్రాలు ఉండకూడదు. అట్లాగే 2 సూర్యమూర్తి విగ్రహాలు ఉండకూడదు. అట్లాగే 2 సాలగ్రామాలు ఉంచి పూజించడం కూడా శుభకరం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరికొన్ని అదృష్టదాయకమైనటువంటి సూత్ర విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు శుద్ధ చవితి తిథి ఉంది, భరణి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే గణపతికి దవనం అలంకరించి, గణపతికి దవనంతో పూజ చేసి, గణపతికి లడ్డూలు నివేదించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, వివాహపరమైనటువంటి కీలకమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం సహకరిస్తుంది. అదేవిధంగా కళారంగంలో నూతన ప్రయత్నాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. దృష్టజ్యుమ్నుడు చంపాలి, అందుకే వచ్చాడు. కానీ నిజానికి ద్రోణుణ్ణి తట్టుకోగలడా? తట్టుకోలేడు దృష్టజ్యుమ్నుడు. ఇప్పుడు అసలు ద్రోణుణ్ణి ఆపేది ఎవరు? అందుకే యుద్ధం ప్రమాదకరమైన పోకడ ఎక్కడ పొందింది అంటే ద్రోణుడి సర్వసైన్యాధిపత్యంలోనే పొందింది బాగా. ఈ రెండిటిని సమానం చేశాడు అర్జునుడు. నేనుండగా నువ్వు ప్రాణములతో బంధింపబడడం, నేను గురువుని సంహరించడం రెండూ ఒక్కలాంటి పాపములు సుమా అన్నయ్య. అంటే దాని అర్థం ఏమిటి? నిన్ను కాపాడతాను, ద్రోణుడిని నేను చెయ్యకుండా చూస్తాను, కానీ ద్రోణుడిని చంపడం జరగదు. నేను చెయ్యనన్నయ్య ఆ పాప పని. ఆయన గురువుని చంపడం ఏంటి? నేను చంపను. అలాగని నిన్ను బంధీకృతుణ్ణి చేస్తుంటే మాత్రం ఊరుకోను. అది ఆయనకు ఆ అవకాశం ఇవ్వను, అలా నిలబెట్టేస్తానంతే అక్కడ వరకు. అంటే ఇప్పుడు ధర్మరాజు గారికి ఏమర్థం అవ్వాలి? ఒక్కనాటికి అర్జునుడు ద్రోణుణ్ణి చంపడో, దృష్టజ్యుమ్నుడు చంపాలి. అవకాశం వస్తే చంపగలడేమో, కానీ అవకాశం ద్రోణుడు ఇవ్వనంత కాలం, చేతిలో ఆయుధాన్ని విడిచిపెట్టనంత కాలం ద్రోణుణ్ణి చంపడం దృష్టజ్యుమ్నుడికి సాధ్యం కాదు, అర్జునుడికి సాధ్యమైనట్టు. ఎందుకంటే అర్జునుడి యొక్క అస్త్రవిద్య వేరు, దృష్టజ్యుమ్నుడిది వేరు. దృష్టజ్యుమ్నుడు అర్జునుడితో సమానుడిని ఎలా మీరు నిర్ధారణ చేయగలరు? సాధ్యం కాదు అది. కాబట్టి ఇంకొక జటిలమైన ముడిపడింది. ఇన్ని పీఠముడులు పడ్డాయి. సరే, తప్పకుండా అలా చేద్దాం అనుకున్నారు. మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది. ధర్మరాజు గారు యుద్ధానికి వెళ్ళాడు. వెనకాతలే అర్జునుడు సంరక్షకుడిగా ఉంటున్నాడు. ఎంత వెనకాతలే అన్నా ఒక రహదారి మీద వెడుతున్నప్పుడే ఒక వాహనం వెనక ఓ వాహనం కలిసి బయలుదేరదాం అనుకున్నా మధ్యలో బోలెడని వాహనాలు దూరుతాయి. అటువంటిది యుద్ధంలో ఒక రథం వెనకాతల ఓ రథం అంటి పెట్టుకుని వెళ్ళడం సాధ్యం అవుతుందా? యుద్ధం మొదలైన తర్వాత కొంచెం చెదిరి అటు ఇటు అయిపోతాయి, దూరంగా జరిగిపోతాయి రథాలు. ఆ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారి యొక్క ప్రయత్నం ఏమిటంటే పట్టుకోవాలి ధర్మరాజుని. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ద్రోణుడు పట్టను ధర్మపక్షం గెలవాలి అనుకున్నవాడు నేను చేసిన ప్రతిజ్ఞ అన్నదొకటి ఆయనకి మనసులో ఉండిపోయింది. వెనక దుర్యోధనుడు ఒప్పుకోడు లేకపోతే, కాబట్టి పట్టాలి. కాబట్టి ఆయన లక్ష్యం ఏమైందంటే ధర్మరాజుని పట్టుకోవడం అయిపోయి ధర్మరాజుని పట్టుకోవడం కోసమే ప్రయత్నం మొదలుపెట్టాడు. అన్నట్టే యుద్ధం మధ్యలో ధర్మరాజు వైపుకి వచ్చాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. తట్టుకోగలడా ధర్మరాజు? చేశాడు ద్రోణుడితో యుద్ధం, కానీ ద్రోణుడిని నిలబెట్టడం ధర్మరాజు గారికి సాధ్యం కాదు. ధర్మరాజు గారు విపత్కర పరిస్థితిలో ఉన్నారు అని గుర్తించాడు రథచక్ర రక్షకుడు.
సుకుమారుడు అని ఆయన బాణప్రయోగం చేశాడు ద్రోణుడి మీదకి. ఆ బాణాలు ద్రోణుడి గుండెల్లో గుచ్చుకున్నాయి. ఖేదం కలిగింది. వీడెవర్రా మధ్యలో చక్రరక్షకుడు నా మీద బాణాలు వేసి నన్ను నొప్పించి నా దృష్టి మరలేటట్టు చేస్తున్నాడని బంగారు మొనగలిగినటువంటి బాణాన్ని తీసి గురి చూసి కొట్టి ఆ సుకుమారుణ్ణి చంపేశాడు ద్రోణాచార్యుల వారు. చంపేసి ఆ పైన ఎంత ఉద్ధతితో పోరాటం చేశాడంటే ఏదో సింహం ఒక మేకని పట్టుకోవడానికి వెడుతున్నప్పుడు ఎలా వెడుతుందో అలా ధర్మరాజు గారి మీద పడిపోతున్నాడు పట్టుకుని బంధించడానికి. ఆ వెళ్ళిపోతున్న తీరు చూసి ద్రోణుడు దొరికిపోతున్నాడని చెప్పి చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్మరాజు గారికి అడ్డంగా వచ్చారు. ద్రోణుడి యొక్క శక్తి తక్కువ. ఆయన నకులుణ్ణి 5 బాణాలతో బాధించాడు. సహదేవుణ్ణి 7 బాణాలతో నిలబెట్టేశాడు. విరాట్రాజుని 9 బాణాలతో నిలబెట్టాడు. విరాట్రాజుని ద్రుపద మహారాజు గారిని ద్రోణుడే చంపేశాడు యుద్ధంలో. సాత్యకిని 7 బాణాలతో నిలబెట్టాడు. ద్రౌపదీపుత్రులు ప్రతివింధ్యాదులను 3 బాణాలు వేసి ఆప్చేశాడు. ఇవన్నీ ఎంతసేపు కను రెప్ప వేసి తెరిచే లోపల వేసి కొడతాడు. అంత లక్ష్యశుద్ధి ఆ వయసులో, అంత వృద్ధుడు. అలాగే 20 బాణాలు ప్రయోగించి ఉత్తమౌజుడు అనబడేటటువంటి రాజుని నిగ్రహించాడు. 12 బాణాలు ప్రయోగించి ధర్మజుణ్ణి శిఖండిని అలా ఆపేశాడు. ఇక ఎదుర్కొన్నటువంటి రధికులందరి యొక్క పొగరణిగిపోయేటట్టుగా బాణ పరంపర ప్రయోగించి పడగొట్టాడు. యుగంధరుడు అన్నవాడు ధర్మరాజు గారికి ద్రోణుడికి మధ్యలో అడ్డంగా వస్తే ఒక్క బాణం గుండెల్లోకి గురి చూసి కొట్టి చంపేశాడు. వ్యాఘ్రదత్తుడు సింహసేనుడు అనబడేటటువంటి గొప్ప గొప్ప రధికుల్ని పడగొట్టేశాడు. పడగొట్టి ధర్మరాజు గారిని పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే సైన్యమంతా హాహాకారం చేసింది. ఇది ఎప్పుడు? మొదటి రోజు యుద్ధంలో. ఇంకా మొట్టమొదటి రోజు యుద్ధం మధ్యాహ్నం వరకు కూడా వచ్చిందో లేదో పట్టేశాడు ధర్మరాజు. దగ్గరికి వెళ్ళి ఇంకా ధర్మరాజుని బంధీకృతుడిని చేస్తాడు. సైన్యం అంతా హాహాకారం చేసింది. అక్కడ జరిగింది పొరపాటు. ఇది దుర్యోధనుడు చాటింపు వేయకుండా ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో. బహుశः ద్రోణుడు సడీ చప్పుడు లేకుండా ధర్మరాజుని బంధించి ఉండేవాడేమో. ఎందుకంటే అర్జునుడు అంత అప్రమత్తంగా ఉండడు కనుక. కానీ బుద్ధి కర్మానుసారిణి. ధర్మం అవతల వైపు ఉండగా యువతలవాడి బుద్ధి మంచిగా ఎందుకు పనిచేస్తుంది? దాన్ని గొప్పగా చాటింపేయించాడు. అందుకే సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ బుద్ధిహీనులైన నీ కొడుకులు అన్నాడు. చాటింపు వేయబట్టి అర్జునుడు ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా ఉన్నాడు. సైన్యం అంతా జాగ్రత్తగా ఉంది. ద్రోణుడి లక్ష్యం ధర్మరాజే, పట్టుకుంటాడు, బంధిస్తాడని. ఎప్పుడైతే ఇక కమ్ముకొచ్చేశాడో ధర్మరాజు మీదకి, అడ్డొచ్చిన వాళ్ళందరినీ పడగొట్టేశాడో సైన్యం అంతా పెద్ద కేకలేసి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.